bearing the fruit. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. టాకింగ్ అబౌట్ బేరింగ్ ఫ్రూట్ అంటే దేవుణ్ణి తెలుసుకోవడం ఒక ఎత్తు, తర్వాత ఆ దేవుణ్ణి తెలుసుకొని మరి ఫలించడము ఇంకొక ఎత్తు అన్నమాట. సో దీస్ ఆర్ 2 levels అండ్ సెక్షన్స్. ఇప్పుడు కూడా మహిమ నుంచి అధిక మహిమ వెళ్తాం. చాలాసార్లు ఆల్టర్ కాలింగ్ ఇస్తారు, సాల్వేషన్ కాలింగ్ ఇస్తారు. చాలామంది నేను వేసిన అంగీకరిస్తున్నా, కొంతమంది పడిపోయిన వాళ్ళు మళ్ళీ లేచి నిలదొక్కుంటారు. థింగ్స్ విల్ గో ఆన్. గాడ్ వాంట్స్ యూ టు బేర్ ఫ్రూట్. విల్ ఎవ్రీబడి బేర్ ఫ్రూట్? ప్రతి ఒక్కరు ఫలిస్తారా? ప్రత్యేకంగా తీసుకున్న శిష్యులు ఎంతమంది? 12 మంది. అందులో 11 మంది మరి బహుగా ఫలించేటట్టు దేవుడు చేశాడు. ఒక వ్యక్తి 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారితో మరి ఉన్నాడు. ఫలించాడా లేదా? నో. అలాగని అతను వాక్యం వినలేదా? విన్నాడు. ప్రార్థన చేయలేదా? ప్రార్థనలో ఏకీపించలేదా? ఏకీపించాడు. అద్భుతాలు చేశాడా? చేశాడు. వారితో పాటు వాళ్ళు వెనక్కి వస్తారు. సో అన్నీ చేసినా కానీ ఈ వ్యక్తి మరి ఫలించలేకపోయాడు. మరి యేసుప్రభు వారు ఇజ్రాయెల్ అంతా వెళ్ళారు. ఒక టైంలో అయితే చాలామంది శిష్యులు ఆయన వెంబడించారు. తర్వాత ఆయన ఒక డైలాగ్ వేస్తారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు తప్ప ఇంకెవరు నన్ను వెంబడించలేరు అన్నప్పుడు అందరూ వెళ్ళిపోయి 12 మంది మిగులుతారు. అప్పుడు యూదాకు కూడా సత్యాన్ని తెలుసు. హీ నో ద లార్డ్, హీ లవ్స్ ద లార్డ్. కానీ ఎక్కడో అతని ఫలానికి గొప్ప ఆటంకం కలిగిందన్నమాట. ఏ గ్రేట్ హిండ్రన్స్ ఫర్ హిస్ ఫ్రూట్. సరే, ఫలించకపోగా అతని గురించి యేసుప్రభు ఒక డైలాగ్ వేస్తాడు, అటువంటి వాళ్ళు పుట్టకుండా ఉండుటే మంచిది అంటాడు. ఇట్స్ హారబుల్. ఎందుకంటే సృష్టి అంతా మరి ఎవరి కొరకు చేశారో, ఎవరి నిమిత్తము చేశారో ఆయన్ను మరి 30 నాణాలకు అప్పగించడం అంటే దట్స్ హారబుల్. అలాగని మనము యూదాను అనాల్సిన పనేమి లేదు. ఒకవేళ ఒక వ్యక్తి రక్షింపబడకపోతే, ఒక వ్యక్తి దేవుని తెలుసుకోకుండా మనము ఒక చెడు సహవాసాల్లో కానీ విడిచిపెట్టేస్తే ఆ వ్యక్తిని ఏదైనా చేసేయగలదు. మనం చూస్తే ఇక్కడ యూదాన్ని ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టేది ఏంటో తెలుసా? స్పిరిట్ ఆఫ్ మ్యామోన్. ఒక విధంగా హీ వాజ్ నాట్ ట్రైన్డ్ టు హ్యాండిల్ మనీ. హీ ఫెయిల్డ్ ఇన్ హ్యాండ్లింగ్ దాట్. అయితే ఇక్కడ దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈస్ ద కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్? 15:2. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దేవుని చిత్తం ఏంటంట? మరి ఎక్కువగా ఫలింపాలంట. అందరూ బహుగా ఫలించుటానండి. సో దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. లెట్స్ రీడ్ వర్స్ 5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఫలాలకు ఒక కనెక్షన్ చూస్తున్నాం మనం. చదువు, యేసుని ఎరగని వారు చదువుకుంటారు, ఫలం. అవునా కదా? ఉద్యోగం, యేసుని ఎరగని వారు చేస్తారు. ఇల్లు, యేసుని ఎరగని వారు కట్టుకుంటారు. పెళ్ళి కదా, పిల్లలు, అన్నీ. సో దే డూ ఎవ్రీథింగ్. డాక్టర్లు, ఇంజనీర్లు, యేసుని ఎరగని వారు దే ఆర్ ఆల్సో బేరింగ్. అది అంటే ఒకవేళ అది ఫలం అనుకుంటే ఇక్కడ చూస్తే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఫలము బహుగా ఫలించుట. ఇక్కడ మరి ఇవియా కాదా? ఈజ్ జాబ్ నాట్ ఎ ఫ్రూట్? మరి అలా అనుకుంటే మరి వివాహం ఫలం కాదా? చదువు ఫలం కాదా? ఉద్యోగం ఫలం కాదా? ఇల్లు ఫలం కాదా? మరి ఇక్కడ ఆయన నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటే ఏమంటున్నాడు? ఒకవేళ నాకు వేరుగా ఉండి మీరేమైనా ఫలిస్తే అది ఫలమే కాదు అంటున్నాడు. ఐ విల్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఫ్రూట్. 17:20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇక్కడ శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు. శిష్యులతో పాటు ఎవరైతే యేసయ్యను వాక్యము ద్వారా నమ్మారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడో చూద్దాం. 22. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. సో దెర్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్లోరీ, అన్ ఇంపార్టేషన్ ఆఫ్ గ్లోరీ. అంటే ఆయన ఎరిగిన వారికి ఆయన మహిమ అనే ఫలం ఇచ్చాడు అంటే ఈ భూమి మీద. సో దెర్ ఈస్ ఎ ఫ్రూట్ ఆఫ్ గ్లోరీ. అందరూ చెప్పండి, మహిమ అనే ఫలము. సో లెట్స్ స్టడీ మోర్ అబౌట్ దిస్ ఫ్రూట్. యోహాను సువార్త 15:4.
నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. రైట్. దేవుని యందు ఉన్న వారందరూ ఫలిస్తారా? ఫలించాలా. కానీ చాలా మంది ఫలించట్లేదు. అంటే ఇక్కడ దేవుడు విఫలమయ్యాడా? సో డిడ్ గాడ్ ఫెయిల్ ఇన్ నాట్ లెటింగ్ యూ బేర్ ద ఫ్రూట్? నో. అంటే ఇక్కడ ఏంటి? దేవునికి సామర్థ్యం లేదా? దేవునికి ఇది అసాధ్యమైందా? నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తనంతట తాను ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అంటే నిలిచి ఉంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చేసే పని ఉంటుందన్నమాట. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద మనిషిని పంపించినప్పుడు పూర్తిగా ఆయన సామర్థ్యాన్ని తనకే పెట్టుకోలేదు. కొంత సామర్థ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, ప్రభు నువ్వు ఇది చేయంటే నమ్ముట నీ వశమైతే, అంటే కొంత పని ఇచ్చాడు మానవుడికి. హి హాస్ గివెన్. సో ఇఫ్ యూ వాంట్ టు బేర్ ఫ్రూట్, దర్ ఈస్ అ వర్క్ దట్ యూ నీడ్ టు డూ. మనం పని చేయాలి. ఏంటి ఆ పని? వీ విల్ కన్సిడర్ దోస్ థింగ్స్ టుడే, హౌ టు బేర్ ఫ్రూట్. ఎందుకంటే ఇక్కడ ఆయనలో అద్భుతాలు చేసినంత మాత్రాన మరి యూదా ఇస్కరియోతు చేశాడు అద్భుతాలు. 12 మంది శిష్యులు వెనక్కి వచ్చి, అయ్యా నీ నామమున దయ్యాలు వెళ్తున్నాయి, అందులో యూదా ఉన్నాడా? ఉన్నాడు. మాకు ఏ లోటు లేదు అనే దాంట్లో ఏమీ లేకుండా వెళ్ళి ఏ లోటు లేదు అనే అద్భుతం చూసి వచ్చాడు, అందులో యూదా ఉన్నాడా? ఉన్నాడు. కొన్ని చేపలు మరి రొట్లు 1000 మందికి పంచిపెట్టాడు, యూదా ఉన్నాడా? ఉన్నాడు. హీ వాస్ దేర్ బట్ హీ కుడ్ నాట్ బేర్ ఫ్రూట్. అంటే ఏంటి? తను చేయవలసింది కొంచెం ఉంది. ఎవ్రీబడి హ్యాస్ అ రోల్ టు ప్లే. అంటే చూడండి, ఆయనతో పాటే ఉంటూ పూర్తిగా వ్యతిరేకమయ్యి అనుమానమయ్యి ఉండి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. కానీ ఎవరైనా వారి సామర్థ్యం ప్రకారం కొంత చేస్తే దేవుడు వారి బలహీనతలను అధిగమించేటువంటి కృప వారికి ఇస్తాడు, ఇచ్చి బహుగా ఫలించేటట్టు చేస్తాడు. పేతురు దుడుకుతనాన్ని అధిగమించాడు, తోమా అనుమానాన్ని అధిగమించాడు, ఫిలిప్ తన యొక్క పద్ధతులను ఓవర్కేమ్ ద ట్రెడిషన్స్. ఎందుకంటే ఫిలిప్ ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ ఒకసారి తండ్రిని చూపించి వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, ఫిలిప్పుడు ఇంతకాలం ఉండేది వ్యర్థమా నన్ను చూస్తే? ఈ సెట్ లైక్ ప్రతి ఒక్కరికి ఒకటి ఉందన్నమాట. అంటే ఇంతకాలము ఈయన కాదు తండ్రే అనే టైప్లో ఉన్నాడు. అలాగే ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్రాబ్లం. వాళ్ళందరూ కొంత సామర్థ్యము, వారికి కలిగినంత సామర్థ్యాన్ని వారు పెట్టారు కాబట్టి వారి బలహీనతలను దేవుడు అధిగమించేటట్టు చేశాడు. గాడ్ హెల్ప్ దెమ్ ఓవర్కమ్. అయితే ఇక్కడ చూస్తే యూదా కూడా పెట్టి ఉంటాడు. అయితే మనం ఒక వచనం చూస్తాం, ద స్పిరిట్ ఆఫ్ మ్యామ్మోన్ హ్యాస్ ఓవర్కమ్ దట్. అన్యాయపు సిరి అనేటువంటిది అతన్ని ఏం చేసింది? అధిగమించేటట్టు చేసింది. ఈరోజు వాక్యము ద్వారా మీ యొక్క బలహీనతల్ని అధిగమించి బహుగా ఫలించుదురుగాక. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. గాడ్ వాంట్స్ యు టు బేర్ ఫ్రూట్. సో వీ నీడ్ టు నో, ఇంత గొప్ప శక్తి గల దేవుడు ఉండి కూడా మనం ఏంటి ఫలించలేని పరిస్థితి? హౌ కమ్ యూ కెనాట్ బేర్ ద ఫ్రూట్? ఈ దేవుని మందిరంలో ఉండి ఈ దేవుడిని తెలుసుకొని ఇంత గొప్ప దేవుడి నామాన్ని ధరించి హౌ కెన్ యూ నాట్ బేర్ ఫ్రూట్? యూ నీడ్ టు లెర్న్. నెంబర్ 1, వాట్ ఈస్ ద గ్లోరీ? ద ఫ్రూట్. యేసుప్రభు ఒక మాట అంటారు, ఒక వ్యక్తి వచ్చి బయల్జెబూబు వల్ల వెళ్ళగొడుతున్నావు అంటే, మరి నేను బయల్జెబూబు వల్ల వెళ్ళగొడితే మరి వాళ్ళు దేవుని యొక్క శక్తితో వెళ్ళగొడుతున్నారని నమ్ముతారు, మరి నేను వెళ్ళగొడుతుంటే నాకు దేవుని శక్తికి ఎందుకు కనెక్షన్ లేదంటారు, నాకు బయల్జెబూబు ఎందుకు అంటారని చెప్పి ఆయన వారిని అడుగుతాడు. అయితే ఇక్కడ శిష్యులతో ఒక మాట అంటాడు, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ హీ హాస్ గివెన్? ఇప్పుడు దేవుని నమ్మిన నీకేంటి? నీకంటే చాలామంది ఆర్థికంగా ఉన్నారు, బలంగా, చాలామంది చదువుకున్నారు, మంచి పేరుంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, చాలామందికి ఇల్లు లేవు. వాట్ ఈజ్ అంటే ఈ గ్లోరీ అనేది ప్యాకేజ్. అలాగంటే ఆ ప్యాకేజ్లో ఇల్లు లేదని కాదు, ఇల్లు ఉంది. ఆయన ఒక మాట అంటాడు, నేను వెళ్ళి మీకు అక్కడ ఏమి సిద్ధపరుస్తాడంట? స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఇంగ్లీష్లో చూస్తే మ్యాన్షన్ అని ఉంటుంది. అంటే నువ్వు ఒక ఇంట్లో ఉండాలన్నటువంటిది దేవుని చిత్తం. అలాగని ఆయన అందరికీ ఇల్లు లేవులే. అబ్రహాంని యాత్రికుడిగా పెట్టాడు. ఇల్లు ఉందా? అబ్రహాం సొంత ఇల్లు ఉందా? జీవితకాలం సొంత ఇల్లు లేదు. యాకోబుకుందా? లేదు. ఇస్సాక్కుందా? 3 విశ్వాస వీరులకి పర్మనెంట్ హౌస్లు లేవు. సో మీకు ఇల్లు లేకపోతే బాధపడద్దు. యు ఆర్ ఎ ఫెయిత్ హీరో. పెళ్లి చేసుకోవాలనేటువంటిది దేవుని చిత్తం. యేసు ప్రభువు ఎందుకు చేసుకోలే? యోహాన్ ఎందుకు చేసుకోలే? ఏలి ఎందుకు చేసుకోలే? పయోనియర్. ఆయన పిలువబడ్డ పిలుపు అది. తండ్రి ఆయనకి చెప్పిన పిలుపు. లాస్ట్లో ఒక మాట అంటాడు, అరే నా గడియ వచ్చేసింది, ఈ గడియ దూరం అయితే బాగుండు. కానీ ఒక మాట అంటాడు, నేను పుట్టిందే ఈ గడియ కోసం, నేను చనిపోవాలా. మంచి మధ్య వయస్సులో, యవ్వన వయసులో నేను చనిపోవాలా. అదే వయసులో యోహాన్ కూడా వెళ్ళిపోవాలా. ఏలియా మరి యెజబెలమ్మ కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, రోడ్ల మీద చంపేద్దామని. ఆయన పెళ్లి చేసుకుని సంసారం చేయగలరా? ఆయన తోలుదట్టు కట్టుకొని ఒకే తోలుతో పరిగెడతా ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు ఏలియాగా ఉండాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు బీ లైక్ ఏలియా నా గో టు జెజబెల్. ఓకే, దాన్ని అవతారం మారిపోతుంది. చూడండి సందర్భం అనండి, డిస్పెన్సేషన్. మరి సొలొమోను
అంత చక్కగా ఉండటము, జీవించడము దేవుని చిత్తమా? ఎస్. ఎవరిచ్చారు? గాడ్. ద మనీ, ఎవ్రీథింగ్ గాడ్ గేవ్ ఇట్. సో యూ కెనాట్ అప్లై వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూద్దాం. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచబడి. మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. సో దేవుడు నీకు ఒక మంచి నివాస స్థలం ఇవ్వాలనుకుంటున్నాడు. గాడ్స్ విల్ ఇస్, నా చిత్తం పరలోకం నెరవేరుతున్నట్లు భూమి యందు. అంటే దేవుడు, గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు హ్యావ్ ఎ మ్యాన్షన్, బట్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ డజంట్ హ్యావ్ ఎ మ్యాన్షన్. సో డోంట్ వరీ. ఒకవేళ ఈ భూమి మీద నీకు ఏమైనా తక్కువ అయితే, ఏదైనా తక్కువైనా ఆర్థికంగా, ఒక కాలు లేకపోయినా, ఒక చెవి లేకపోయినా, ఒకవేళ వివాహం ఏదన్నా ఒకటి తక్కువైన పిల్లలు లేకపోయినా, డోంట్ వరీ. హోల్డింగ్ ఆన్ టు ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాగని నువ్వు అలా ఉండడం దేవుని చిత్తమా? కాదు. రైట్? యూ కెన్ టు అండర్స్టాండ్ దిస్ సెక్షన్. అంటే ఏంటి? భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి నివాసాలు ఉండాలి. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన శిష్యులతో ఒక మాట అంటాడు. లూకా సువార్తకి వెళ్దాం. 10:19-20. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అంటే వాట్ ఈస్ గ్లోరీ? మహిమ అనండి. ఏంటంట? దయ్యములు మీకు లోబడుచున్నవంట. ఒకటి, నెంబర్ 1, పవర్ ఓవర్ డీమన్స్. దయ్యముల మీద అధికారం. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్లోరీ. దయ్యాలను చూస్తే భయం వేస్తుంది. మీకు ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అవి ఏంటంటే అవి రకరకాల డైలాగులు వేస్తాయి. నేను మిమ్మల్ని చంపేస్తా, నీ నచ్చేస్తా, ఇది చేస్తా, నీ అంత చూస్తా అంటావు. నువ్వు ప్రొఫెసీని, వర్డ్స్ని బాగా బిలీవ్ చేస్తావంటే నువ్వు అయిపోయావే. దట్స్ ఎ డీమన్. సైతానుడు అబద్ధికుడు. ఓకే, వాడివేమీ నెరవేరవు. ఈజ్ ద వన్ హూ స్కేర్స్. వాడు భయపడతాడు, రకరకాలుగా భయపడతాడు, చేస్తాడు అనేక విషయాలు అంటాడు, కానీ దే విల్ నెవర్ కమ్ టు పాస్. నెంబర్ 2, పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవన్నీ సంతోషించుడి. మీకు తెలీదు, ఎన్నో హానులు జరగాల్సింది, దారుణాలు జరగాల్సింది. ద డెవిల్ వాంట్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. అవన్నీ ఏమీ జరగలేదంటే ఈరోజు మీరు ఇక్కడ జీవించి ఇక్కడ కూర్చున్నారంటే మీకు తప్పకుండా సైతానుడి మీద అధికారం ఉంది. మరి యేసు నరకని వారు కూడా చాలా మంది చావలేదు కదా బ్రదర్ అంటారు. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. నెంబర్ 2, యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. అందరూ చెప్పండి, నా పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నది. దీస్ ఆర్ ద చెకింగ్ పాయింట్స్. యూ నీడ్ టు చెక్ అండ్ సీ. నువ్వు చెక్ చేసుకోవాలా. ఓకే, నా కుటుంబంలో అందరి పేర్లు పరలోకంలో వ్రాయబడ్డదా లేదా? నేను చేసుకోబోయే వాని పేరు పరలోకంలో వ్రాయబడ్డదా లేదా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్, ఈజీ పార్ట్ ఆఫ్ ద గ్లోరీ ప్యాకేజ్. సో యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. ఎంతమందికి తెలుసు నా పేరు పరలోకంలో రాయబడి ఉందని? డూ యూ నో? ఆర్ యూ అవేర్ దట్ యువర్ నేమ్ ఈస్ రిటన్ ఇన్ హెవెన్? చాలా మందికి డౌట్, నా పేరు పరలోకంలో ఉందా లేదా? బికాస్ ఐ నీడ్ టు టీచ్ యూ ద ఫ్రూట్. నేను ఫలిస్తున్నానా లేదా అని తెలుసుకోవాలి. సమ్టైమ్స్ యూ నీడ్ టు నో యువర్ అడ్వాంటేజ్ అండ్ ప్రివిలేజెస్. ఈజ్ యువర్ నేమ్ రిటన్ ఇన్ హెవెన్? ఇది ఆయన తన భక్తులకు బయలుపరుస్తాడు. మనము ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు వారు ఇక్కడ మనకి కొత్త నిబంధనలో బయలుపరుస్తున్నారు. కానీ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ మోషే దేవునితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలను గనక వాళ్ళని క్షమించి వాళ్ళతోటి నువ్వు రాకపోతే నువ్వు జీవగ్రంథం నుంచి నా పేరు ఎవరికైనా తెలుసా ఇది తుడిచిపెట్టేసే అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఎవరు పడితే వాళ్ళ పేరు తొడవడానికి రాయడానికి అది ఏమన్నా పెన్సిల్తో చేసిన ఎరేజర్ బుక్ అనుకుంటున్నావా ఏంది? అది ఎవరి పేర్లు తొడపాలో వాళ్ళ పేర్లు తుడుపుతా, ఎవరి రాయాలో వారియే రాస్తా అంటే. ఇట్స్ నాట్ అ బుక్ దట్ యు కెన్ అరేంజ్ అండ్ పుట్ ఇట్ లైక్ దాట్. అంటే ఈ జ్ఞానం ఎవరికుంది? మోసెస్. సీ దట్ గాడ్ షోడ్ హిమ్ ద బుక్. కొంతమంది ఏమంటారంటే మోసెస్ ఈజ్ అ స్క్రైబ్ అంటారు. మోసే రాశాడంట. మరి వీళ్ళందరూ కూలి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు. మోసే ఈజ్ స్క్రిప్ట్ రైటర్. ఓకే, ఈజ్ అ స్క్రైబ్. ఎందుకు? అతను రాజకుమారుడు కదా, అతనికి అన్నీ నేర్పిస్తారు. సో హీ రోట్. అప్పుడు ఆ రోజులు ఐగుప్తు చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. సో వాళ్ళ లాంగ్వేజ్ ఇప్పుడు చూడండి, బ్రిటిష్ ప్రపంచాన్ని పరిపాలించింది కాబట్టి ఇప్పుడు ఆ భాష ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. దావీదు కూడా తెలుసు. ఏమంటాడు తెలుసు? దావీదు కోపంతో ప్రార్థన చేస్తాడు, నన్ను వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు ప్రభువా, చాలా కష్టపెట్టేస్తున్నారు, వాళ్ళ పేరు జీవనంలో తీసేను ఆయన అంటాడు. యూనో దేర్ ప్రేయర్స్ కొంచెం అమాయకంగా ప్రార్థన, రోషంతో ప్రార్థన చేసిన, దీస్ ఆర్ డీప్ పీపుల్, ఫ్రూట్ బేరింగ్ పీపుల్. వాళ్ళు ఫలించువారు. దీస్ ఆర్ ద ఫ్రూట్ పీపుల్. వాళ్ళు రాజులు, డబ్బులు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలిసిన జ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. యూ కెన్ ఐడెంటిఫై దెమ్ బై దర్ టాక్. పౌలు కూడా అంటాడు, నాకు ఆమె సహాయం చేసింది, ఈ స్త్రీ నాకు సహాయం చేసింది, ఈ స్త్రీ నాకు ఎలా సహాయం చేసిందని ఆ స్త్రీల పేర్లు రాస్తాడు. తర్వాత ఇంకొక అతను వచ్చి నాకు ఇలా చేశాడు, ఇంకొక అతను ఇలా చేశాడు చెప్పి ఒక మాట అంటాడు కింద, వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డా తెలుసా అంటాడు. మీరు మాట్లాడుకోవాలి ఈ లాంగ్వేజ్, లేకపోతే మనము ఈ ఉద్యోగాల్లో, ఈ పెళ్లిళ్ళలో, వీటిల్లో కొట్టుకుపోతాం. విల్ బి కాట్ అప్ ఇన్ ద వరల్డ్. నిర్గమకాండం 32:32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొని. అందుకే పరలోకంలో
ఒక పాట పాడతారు. ఏ పాట తెలుసా? దానికి ఏమంటారో తెలుసా? సాంగ్ ఆఫ్ మోసెస్. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. యూ నీడ్ టు రిజాయిస్ సమ్ టైమ్స్. నో అండ్ బీ హ్యాపీ. యు ఆర్ బేరింగ్ ఫ్రూట్. అందరూ చెప్పండి పక్కలతో, నువ్వు ఫలిస్తున్నావు అనండి. 69:28 దావీదు కోపంతో అంటున్నాడు, జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిచిపెట్టుమో, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయక. లార్డ్ ఎరైజ్ దేర్ నేమ్స్. మీరు పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా చూస్తారా? సమ్ టైమ్స్ యూ నీడ్ టు రిజాయిస్. పేరు లేకుండా ఎంత గొప్పోడైనా ఎంత మంచోడైనా ఉపయోగం ఉందా? నో. అందుకే అంటాడు, నాలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. అంటే ఈ భూమి మీద ఏదైనా ఫలించాలి అంటే అక్కడ పేరు రాయించుకొని ఫలించాలి. పాత నిబంధనలో వాళ్ళ పేర్లు రాయొద్దని చెప్తున్నాడు. మోషే చూసి, మోషే ఇదిగో నువ్వు నా కొరకు ఇన్ని చేసావు కాబట్టి ఇదిగో నీ పేరు రాస్తున్నా అని దేవుడు చెప్తున్నాడు. కొత్త నిబంధనలో ఏంటో తెలుసా? ప్రకటన 3:5 జయించువాడు అలాగు తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట ఆయన పేరు ఒప్పుకుందును. కొత్త నిబంధనలో ఏంటంటే, నీవు ఒకవేళ యేసుని రక్షకుడిగా అంగీకరిస్తే వెంటనే నువ్వు ఈరోజు ఇప్పుడు అంగీకరించావా, ఒక సెకండ్లో నీ పేరు అర సెకండ్ కంటే తక్కువ టైంలో అక్కడ పేరు రాయబడుతుంది. అయితే నువ్వు రానున్న రోజుల్లో ఫలించకపోతే ఏమవుతుందంట ఆ పేరు? దట్ ఈస్ ద న్యూ టెస్ట్మెంట్. ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అలా కాదు. కొంతకాలం మోషే చేసిన తర్వాత అప్పుడు దేవుడు అతని పర్ఫార్మెన్స్ని చూసి రాస్తాడు. దావీదుని కూడా. అందుకే సౌలు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పెడుతుంటే దావీదుకి ఒళ్ళు మండిపోయి వాళ్ళ పేర్లు తుడిచిపెట్టాను ఆయన రికమెండేషన్ లెటర్ రాస్తాడు. కింద నుంచి రికమెండేషన్ ప్రేయర్ చేస్తాడు. ఈ ప్రైస్ రికమెండేషన్ ప్రేయర్ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అయిందా లేదా? అయింది. ఇప్పుడు సౌలు పేరు పరలోకంలో ఉందా లేదా? సౌలు పేరు లేదు. ఎలా ఉంటుంది సౌలు పేరు? సమూయేలుని చంపడానికి సైన్యాన్ని వేసుకెళ్లేవాడి పేరు గ్రంథంలో ఉంటుందా? హౌ యు ఫినిష్, ముగింపు అనండి. హౌ యు ఫినిష్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒకప్పుడు ఎంత గొప్ప వాడబడ్డావు, ఏం చేసావు అనేది కాదు, హౌ యు ఫినిష్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సౌలు ఘనముగా ముగించలేదు, అతని పేరు లేదు. అతను కొడుకు, మిగిలిన వాళ్ళ పేర్లు తెలియదు, కానీ యోనాతాను పేరైతే ఉంటుంది. బికాజ్ అతను దావీదుని పిలుపుని అంగీకరించి దావీని కింద సేవకుడిగా ఉండడానికి కూడా రెడీ అయిపోయాడు. Sometimes you need to honor God more than your position, your job, your status, your life, your nation. You need to honor God. అంటే ఇప్పుడు మీ అందరి పేర్లు ఉన్నాయి, ఇప్పుడు ఫలించాలి. ఇప్పుడు చెప్పండి, ఫలించడం అనేది ముఖ్యమా కాదా? ఎంతమంది నా పేర్లు కాపాడుకుందాం అనుకుంటున్నారు? మన ఫలాలు వేరు. ఆయన రాజ్యం వెతికితే నువ్వు మోకరించి గట్టిగా ప్రార్థన చేస్తే, బట్ ద నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. లోకంలో నీవు నీ కలిగిన ఆస్తి, లోకంలో డబ్బులన్నీ కూడా ఇచ్చేసినా నీ పేరు జీవనంలో రాయబడుతుందా? కేవలము ఆ కుమారుని రక్తాన్ని అంగీకరించడం ద్వారానే ఆ పేరు రాయబడతాడు. సో ద బ్లడ్ హ్యాస్ నో ప్రైస్. ద బ్లడ్ ఈజ్ ప్రైస్లెస్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, పక్కనతో చెప్పండి, రక్తానికి విలువ లేదు అనండి, ఎందుకంటే దానికి వెలకట్లేము అనండి. యా, దట్స్ ప్రైస్లెస్, టూ ప్రెషియస్. సో ద నేమ్, యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. ఇది ప్యాకేజ్ అన్నమాట. ఫ్రూట్ ఆఫ్ గ్లోరీ, మహిమా ఫలము అనండి. ఆయనలో మనం ఉన్నాం, ఫలించాలా లేదా? దెన్ ఐ సా దట్. ఒక చోట నాలో లేకుండా మీరేమీ ఫలించలేరంటారు. మరి ఆయనలో లేకుండా లోకమంతా బ్లెస్ అయిపోతుంది కదా, అది బ్లెస్సింగా? మీరందరూ పేరు కాపాడుకోవడమే కాదు, 100,000 పేర్లు మీరు ఎక్కించుదురుగాక. యూ డోంట్ లీవ్ బట్ యూ లిస్ట్ అదర్స్. ఎంతమందికి ఉంది ఆశ? విన్నింగ్ సోల్స్. ఫలించాలా. ప్రతి విశ్వాసికి ఆత్మభారం ఉండాలి. ద లిటిల్ థింగ్స్. ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న నాట్లు వెళ్ళిపోతాం, మనకు తెలియదు. చిన్న చిన్న అబద్ధాలు ఆడేసి ఏంటి ఇంత పెద్ద అబద్ధం ఆడేసాను, వీ డోంట్ నో. అందుకే డ్రీమ్స్ అండ్ విజన్స్ ఆర్ ఇంపార్టెంట్. దర్శనాలు, కళలు, వాక్యము నిన్ను శుద్ధిస్తుంది. ఒకవేళ వాక్యం ద్వారా నువ్వు శుద్ధీకరించుకోకపోతే దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు బాగు చేస్తాడు, ప్రవక్తల ద్వారా బాగు చేస్తాడు దేవుడు. విన్నింగ్ సోల్స్. ఎందుకంటే పరలోకంలో అన్నిటికంటే గొప్పగా మీ అందరికీ ఉంటుంది ఇందులో భాగం. మీరు అనుకోవచ్చు ఆత్మలు సంపాదించేది నేనే. నో, సంఘము అన్నాడు. యు ఆర్ పార్టేకర్ ఆఫ్ ఎ చర్చ్ విచ్ ఈస్ విన్నింగ్ సోల్స్. పవర్ ఓవర్ సిక్నెస్. వ్యాధుల మీద అధికారం. నాకు ఇంకా తలనొప్పి పోలేదు, నాకు ఇంకా బీపీ పోలే, నాకు ఇంకా షుగర్ పోలే, నాకు ఇంకా ఈ నొప్పులు పోలే, నాకు జుట్టుడు పోయింది కాబట్టి నాకు పవర్ లేదనుకుంటారు కొంతమంది. వారు బలహీనతలు చూసుకొని ఏం చేస్తారంటే నాకు పవర్ లేదనుకుంటారు. ఎలీషా బలహీనుడైపోయిన, ఒక వ్యాధి వచ్చి మరణకం చనిపోయినా ఆయన అభిషేకం ఎముకలో ఉందా లేదా? పక్కన వాళ్ళు చెప్పండి. అందుకే చాలామంది ఏం చేస్తారు, ఇది తెలియక కవర్ చేసుకుంటారు. ఓహో నాకు షుగర్ బీపీ ఉందని తెలిస్తే అవతల వాళ్ళు నీకు ఎందుకున్నాయి అంటారేమో అని చెప్పేసి నాకు ముళ్ళు పెట్టాడు హెచ్చంపకుండా అనుకుంటాడు. ముళ్ళు కాదు సార్, దట్స్ ఎ ప్రాబ్లం. అందుకే బైబిల్ అంటాడు, ఒకవేళ ఉన్నా కానీ ప్రాబ్లము, అప్పుడు నువ్వేమనాలా? కరెక్టే, నాకు బలహీనత ఉంది, ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ నేను ఎప్పుడు బలహీనుండో వీక్నెస్ కుడ్ బ్రింగ్ యువర్ పవర్ అవుట్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ బలహీనత నీ శక్తిని బయటికి తీయడానికి. యూ నీడ్ టు లే హ్యాండ్స్ అండ్ హీల్ ద సిక్. దట్స్ ఇట్. నీకు అనవసరం నీలో ఏమున్నా సరే. అందుకే నీ ఫలాలు నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు నుంచి మీరందరూ బహుగా ఫలించుదురు గాక. యూ నీడ్ టు నో ద ఫ్రూట్, ద పవర్ ఆఫ్ ఫ్రూట్. గుర్తుపెట్టుకోండి, యేసు ఎరిగిన మీకు కలిగిన సామర్థ్యం ఈ భూమి మీద
ఎరగని వారు ఎవ్వరికీ లేదు ఆ సామర్థ్యం. ఇంకొకటి, ఎరిగినా కానీ జ్ఞానము. నా ప్రజలు ఏం లేక నశించిపోతున్నారంట. యూ డోంట్ నో ద విజ్డమ్ దట్ యు కెన్ బేర్ దేర్ ఫ్రూట్. దయ్యముల మీద అధికారం, నీ పేరు పరలోకంలో రాయబడ్డది. ఆత్మలు రక్షించే సామర్థ్యం నీకుంది. దూతలకు కూడా లేదు, మికాయిలకు లేదు, గాబ్రియేలుకి లేదు, కెరూబులు సెరాఫులకు లేవు, గొప్ప గొప్ప దూతలకు లేవు. పేతుర్ని జైల్లో వేసినప్పుడు ఒక దూత వచ్చి ఆ జైలు తాళం తెరిచి బయటికి తీసుకొచ్చి వెళ్ళు, ఈ జీవవాక్యాన్ని ప్రకటించు ఉంటుంది. అంటే దూతకుందా? దూతకు లేదు. ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించే వాళ్ళకి సహాయం చేసే పని మాత్రమే దూతదే. ఏంజల్స్ ఆర్ దేర్. సో విన్నింగ్ సోల్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. యూ గాట్ పవర్ ఓవర్ సిక్నెస్. పక్కన వాళ్ళు చెప్పు, నీకు ఎన్ని రోగాలున్నా నీకు వ్యాధి మీద అధికారం ఉంది అని చెప్పండి. ఫలించాలి. యూనిట్ యూజ్ దిస్ ఫ్రూట్. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మీకు అర్థం కాదు, ఈ వ్యక్తిని ఎందుకు దేవుడు బ్లెస్ చేస్తున్నాడు, ఈ వ్యక్తి ఇంత పాపం చేశాడు కదా, ఇన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు బ్లెస్ చేశాడు. ఆత్మల రక్షణ. ఇతరులకు ప్రార్థిస్తున్నావా, ఇతర రోగుల కొరకు, ఇతరుల ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా, గాడ్ విల్ ఫర్గివ్ యూ. అతను క్షమించాడు, నిన్ను క్షమిస్తాడు. వాళ్ళకి అర్థం కాదు ఏంటి, యూ విల్ రిసీవ్ మోర్ ఫర్గివ్నెస్. సౌలు కుమారులందరూ ఒకళ్ళు రాజులు అవ్వలే. దావీదు కుమారులు భయంకరమైన పనులు చేసిన ఇంకా వాళ్ళ సంతానం రాజులుగా చేశాడు. అలాంటి రాజు ఎవరు? ఒకడు యాహాబు. జజ్బేల్ అమ్మని తెచ్చుకొని సింహాసనంలో కూర్చోబెట్టినా, నువ్వే తల్లి, నా తల్లి నువ్వే అంటున్నా సరే దేవుడు అతన్ని క్షమించి ఇన్ని చేసి అతని తరాన్ని నడిపిస్తూ వచ్చాడు. ఆత్మల భారము కలిగిన వారికి అధిక కృప చూపించబడుతుంది. ఇఫ్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ అదర్స్, ప్రేయింగ్ ఫర్ అదర్స్, లే హ్యాండ్ ఆన్ అదర్స్ అండ్ ప్రే. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఉంది. పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. ఒక సంఘంలో నీవు ఒక అద్భుతాన్ని రుచి చూసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ బలహీనత విషయమై, ఆ గతంలో ఉండేటువంటి అది ఏమైనా అవ్వచ్చు, అది పితరుల శాపం అవ్వచ్చు, లేక నీ బలహీనత అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, అది మళ్ళా బలముగా మారే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సైతానుడు వెళ్ళిపోయి మళ్ళా ఎడుగుని తీసుకొస్తాడు నువ్వు ఖాళీగా ఉండటం చూసి. ఎందుకంటే చాలామందికి ఓకే, నడు నొప్పి పోయింది మళ్ళీ వచ్చింది, షుగర్ పోయింది మళ్ళీ వచ్చింది, మెడ నొప్పి పోయింది, ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ దేవుడు ఒక అభిషేకం ఇచ్చినప్పుడు ఓకే, యూ నీడ్ టు గెట్ కనెక్టెడ్ టు బీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ అండ్ హోల్. మీ అందరికీ ఏముందో తెలుసా? శత్రువు బలమంతటి మీద అధికారం. ఏది మిమ్మల్ని ఎంత మాత్రమో హాని చేయదు. ఇది మీలో ఉంది, అది మీరు వాడాలా. ఈ రోజు నుంచి మీరందరూ ఈ ప్రాంతంలో ఫలించుదురుగాక. ఇంకా శిష్యులకి ఏం చెప్పాడో తెలుసా? కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, భయంకరమైన ప్రశ్నలు ఉండొచ్చు. నీ తల వెంట్రుకలో ఒకటి కూడా, యువర్ హెయిర్స్ ఆర్ కౌంటెడ్, మీ తల వెంట్రుకలు లెక్కింపబడ్డాయి. వాట్ ఎ ప్రొటెక్షన్. పక్కన వాళ్ళతో చెప్పండి, మన తల వెంట్రుకలు కూడా లెక్కింపబడ్డాయి అంటే. హైలీ ప్రొటెక్టెడ్. దీస్ ఆర్ ద స్ట్రెంగ్త్ దట్ యు హ్యావ్. గ్లోరీ అనండి, మహిమా ఫలము అనండి. యు గాట్ దిస్. ఇప్పుడు ఆలోచించారా? అంటే ఒక రకంగా ఏం చెప్తున్నాడు? అంత ప్రత్యేకంగా నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. ఒక్కొక్కసారి లిటరల్గా తీసుకోకూడదు. అంటే హీస్ టు ద కేర్. సమ్ టైమ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ కేర్స్ యూ టు దట్ ఎక్స్టెంట్. ఇంకొకటి ఏం చేశాడు? మహిమ. ఇవన్నీ వాళ్ళలో లేవు, మీరు ఫలించాలా. వారికి వాక్యాన్ని బోధించాడు. హీ టాట్ దెమ్ టీచింగ్. మీరు ఫలించాలని, మీరు ఇక్కడికి రావడం, ఇది బోధించడం, ఇది ఏదో యాక్సిడెంట్ కాదు. మిమ్మల్ని ఆయన ఎన్నుకొని మిమ్మల్ని మీరు ఎదిగి ఫలించాలని మీకు ఈ మాటలు బోధిస్తున్నాడు ఆయన. దర్ ఇస్ ఎ పర్పస్ దట్ గాడ్ ఈస్ టీచింగ్ యూ. టీచింగ్ ద స్క్రిప్చర్స్. బోధించుట. అందరూ చెప్పండి, నేను బోధింపబడుతున్నాను అనండి. యు సీ దట్ యు ఆర్ బీయింగ్ టాట్. ఇవన్నీ మీకు తెలుసు, కానీ ఇన్ని ఉన్నాయా నాకు ప్రివిలేజెస్ ఈ దేవుడిని తెలుసుకోవడం ద్వారా. am I so rich? yes. వీటిలో ఏదైనా డబ్బు పెడితే వస్తుందా? no. you see that now. these are priceless issues because of the blood of Jesus. so you are supposed to bear fruit. ఇదే కాదు, ట్రైనింగ్ అనండి. మీకు తెలీదు, కొన్ని వందల వేల మంది ఈ అభిషేకాన్ని ఉపయోగించి, మీకు తెలియదు, సంఘాలు పెట్టుకున్నారు, స్వస్థతలు, అద్భుతాలు, అనేక ఆత్మలు కాపాడారు. మీకు తెలుసా? ఇక్కడ ట్రైనర్, దే ఆర్ సీయింగ్. నేను చేసేది చూస్తున్నారు వాళ్ళు, ఈ సాక్ష్యాలని చూస్తున్నారు. వాళ్ళు కూడా సంపాదించారు ఆత్మలు. వాళ్ళు కూడా ఈ సాక్ష్యాలని, అనేకమైనటువంటి అద్భుతాలు వారు కూడా చేశారు. యేసు ప్రభువు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళు కూడా చేశారు. అయ్యా ప్రార్థన నేర్పించు, అద్భుతాలు నేర్పించు. దే డిడ్ ఇట్. ట్రైనింగ్ దెమ్ టు బి ప్రీచర్స్. వారిని మీరు మీరు కేవలము వినట్లేదు, మిమ్మల్ని అందరినీ దేవుడు బోధకులుగా కూడా చేస్తున్నాడు. ఎవ్రీ లిజనర్, విను ప్రతివాడు మంచి బోధకుడుగా మారుతాడు. ఇంకా ఫలించడం అంటే ప్రొవైడింగ్ దెమ్ అబండెంట్లీ ఇన్ ఫుడ్, క్లోత్స్ అండ్ ఇన్ ఫిజికల్ నీడ్స్. ఆ బోధించే వారికి దేవుడు అన్ని రంగాల్లో సమృద్ధినిస్తున్నాడంట. వాళ్ళని ఏమి తీసుకెళ్ళొద్దు అన్నాడు. మీకు ఏదైనా కొదువు ఉందా అంటే ఏ కొదువా లేదు అన్నారు. ఏమైనా కొదువు ఉందా? ఏమీ లేదు. మీరు బంగారం కానీ వెండి కానీ, మీ సంచులలో బంగారమైనను వెండినైనను, లేకపోతే ఒక జత బట్టలైనను, ఒక జత చెప్పులైనను, కనీసం వాక్యం కూడా పట్టుకెళ్ళొద్దు అంటాడు. అంటే ఏంటి? నేను మీలో ఉండి ఆ వాక్యాన్ని బోధిస్తాను. అంటే నెక్స్ట్ టైం వాక్యం పట్టుకెళ్ళాలి. అంటే ఏంటి?
ఏమీ లేకపోయినా కానీ నేను పంపితే నీకు ఏమీ అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. మాథ్యూ 10:9కి వెళ్ళండి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొన. 12 సంచుల్లో వెండి, 12 సంచుల్లో రాగి. ఓకే, అంటే ఇంత ఉంది, ఏం పట్టుకెళ్ళొద్దు అంటున్నాడు. అందుకే ఆ భిక్షగాడు వీళ్ళని చూసి పేతురుని యోహాన్ని చూసినప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, మా దగ్గర ఏమి లేవంటారు, వెండి బంగారములు లేవు. ఎందుకంటే ఇంతకుముందు జీసస్ వాజ్ రిచ్, డిసైపుల్స్ వర్ రిచ్. వాళ్ళు వచ్చిన తర్వాత అడుగుతారు, మీకు ఏమైనా కొదువు ఉందా అని అడుగుతాడు. ఏ కొదువ లేదు అంటే, మేము సంచుల్లో బంగారం పట్టుకెళ్ళినంత, వెండి పట్టుకెళ్ళినంత విధంగానే మేము అక్కడ జీవించాము అంటున్నాం. అంటే అలాంటి భోజనం తిన్నాం, అలాంటి హోటల్లోనే ఉన్నాం, అలాంటి ఇళ్లలోనే ఉన్నాం, అలాంటి జీవితమే జీవించాం. We didn't come down in our stuff. So the Lord has trained them. When you learn something, ఎవరికైతే ఆలస్యం జరిగి పశ్చాత్తాపడి దాని విషయమై నేర్చుకున్నారో నీ ముగింపు స్పీడ్గా ఉంటుంది. సో దేవుడు నిన్ను శుభ్రపరుస్తున్నా, జీవితం ఆలస్యం చేస్తున్నా, డోంట్ వరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ టు యూ. ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. ఈ రోజు నుంచి మీరు బహుగా ఫలించుదురుగాక. నజరేయుడనేసయ్య, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఫలించాలని కోరుకుంటున్నావు నాయన. ఈరోజు నీవు చెప్పిన వాక్యం ఏంటంటే బహుగా ఫలించాల, నిన్ను ఎరిగిన వారు ఫలించాల. లోకం ఫలించినట్టుగా కాదు నాయన. మేమైతే మా పేర్లు జీవగ్రంథంలో రాశావు, మాకు శత్రువుల మీద అధికారం ఇచ్చావు, దయ్యాల మీద అధికారం ఇచ్చావు, రోగాల మీద అధికారం ఇచ్చావు. అయ్యా, ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు నాయన. ఇదిగో ఈ పాటి మేము ఇన్ని వరాలతో మేము అన్ని రంగాల్లో ఫలించే కృప ఈ రోజు నుంచి ఈ వాక్యం విని ఇందులో ఎదుగుతున్న ప్రతి విశ్వాసకి దయచేసి. ఇప్పుడు దాకా జరుగుతున్న ఆలస్యం జరిగిందా, నష్టపోయారా, అయితే త్వరగా ఆశీర్వదించే కృప దయచేయండి. వారి కష్టాలు నష్టాల్లో ఇంకా గొప్ప బాధలు పోయాయి తప్ప దేవుడు కావాలని ఎవరికి నష్టం కలుగజేయలేదు, ఆలస్యం కలుగజేయలేదు. నజరేయుడైన యేసు నామమున ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి బహుగా ఫలించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.